ఎయిర్పోర్ట్ నుంచి పెందుర్తి వరకు రోడ్డు మీద మనిషి ఉండకూడదట, సాకులు తీయకూడదట, కటౌట్లు ఏమి పెట్టకూడదట, ఎక్కడ ఏ మూలని జెండా కనపడకూడదట. ఎవరండి జగన్మోహన్ రెడ్డి? నీ బతికే జగన్మోహన్ రెడ్డి. చీఫ్ మినిస్టర్ అయితే నేను సాధిస్తాను అనుకుంటున్నావా? వచ్చేది ఎందుకు? ప్రజల కోసం వస్తున్నావు? ప్రజల బాగోగులు చూడడానికి వస్తున్నావా? పేదవాళ్ళ తరగా కార్యక్రమాలకు వస్తున్నావా? ఒక స్వామీజీ ప్రాప్తం కోసం ఆ స్వామీజీలో ఏదో యాగం పెట్టుకుంటే నువ్వు యాగానికి వచ్చి మరి 2 రకాల పాత్రలు, అక్కడికి వెళ్ళామో ఇది అంటాడు, ఇక్కడికి వచ్చాము ఇది అంటాడు. అసలు ఏంటి అసలు నడుతున్న స్వామీజీని? అసలు పేరుతున్న ఈ రాజశ్యామ యాగానికి వచ్చే వ్యక్తి ఎవరు? ఏ తత్వాలు ఒప్పు? నేను క్రిస్టియన్ వ్యతిరేకం కాదు, నేను వెళ్తాను చర్చలకి, తప్పులేదు. కానీ ముందు క్లారిఫై చేయ స్వామీజీ. ఆ స్వామీజీ ప్రాప్తం కోసం వచ్చే వ్యక్తికి ఏమిటండి భయానక వాతావరణం? బ్యారికేడ్స్, రోడ్డు మీద మనుషులు లేరు. మీరు చూడండి ఒకసారి. కర్ఫ్యూ అప్పుడు కూడా ఇలా లేదు మనకి. కొన్ని వేల మంది పోలీసులు, పైగా ఏదో అంటారు ఈవెంట్ మేనేజర్లు. జంక్షన్కి 50 మంది 100 మందిని పెట్టాలట. ఆ 50-100 మంది కూడా జగన్ జిందాబాద్ చెప్పాలట. ఇది మనుషులు తెచ్చుకొని చెప్పించుకుంటే కర్మ పట్టింది జగన్మోహన్ రెడ్డి నీకు. 150 సీట్లతో గెలిచిన నువ్వు ఇవాళ అంగన్వాడీ మన డ్వాక్రా వాళ్ళని జంక్షన్లో, మరి దానికి ఒక ఏపీడీ, దానికి ఒక ఆర్టీఓ, దానికి ఒక ఏమంటారు సీనియర్ ఆఫీసర్ ఇన్ఛార్జ్, ఇది స్వాగతం చెప్పడం గట్ట రాసిస్తారట. ఎంత కనబట్టింది జగన్మోహన్ రెడ్డి? సిగ్గుంది అసలు నీకు? 1 గంట వచ్చిపోయే స్వామీజీ ఫంక్షన్కి చూడండి మీ అందరూ ఎయిర్పోర్ట్ నుంచి పెందుర్తి వరకు మా జెండాలు, తెలుగుదేశం జెండాలు ఎక్కడ లోన్ ఉంటే పోలీసులు పీకుతారు. చూడండి పోలీసులు ఫ్లెక్సీలు మొన్న నుంచి ఫ్లెక్సీలు ఎక్కడ ఏ ఫ్లెక్సీలు లేకుండా చేశారు. ఆయన ఫ్లెక్సీలు ఉండాలట. ఎక్కడ పోతున్నాం మనమండి? ఎవరు ఎక్కడ తీసుకెళ్తారు జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా? ఉండేది ఎంతకాలం నువ్వు? ఓన్లీ 2 months, ఓన్లీ 2 months. రేపు నోటిఫికేషన్ తర్వాత నీకు పవర్సే ఉండవు. మేలో కౌంటింగు, జూన్లో ఎక్కడ ఉంటావో తెలియదు. మళ్ళీ వెనక్కి రూపాయికి వెళ్తావా, లేకపోతే లోటస్ పాండ్కి వెళ్తావా, లేకపోతే నీ అందమైన బెంగళూరు ప్యాలెస్కి వెళ్తావో పో, నాకు అభ్యంతరం లేదు. కానీ ఈ లోపల ఎందుకయ్యా? అందుచేత ఇమీడియట్గా క్షమాపణ చెప్పు విశాఖపట్నం ప్రజలకే. నువ్వు చేసేది లేదు, పీకేది లేదు మా జిల్లాకే.